ఇక పరిగి నియోజకవర్గం తీసుకుందాం. 2024 రాజకీయ వ్యూహ పత్రం. పరిగి నియోజకవర్గం చారిత్రక ఓటర్ల మరియు నాయకత్వ విశ్లేషణ, బీసీ ప్రాబల్యం, ఇవన్నింటినీ ఒకసారి చూద్దాం. పరిగి నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 2,59,674 ఓట్లు. 2,59,674 ఓట్లు మొత్తం పరిగిలో ఉంటే అందులో బీసీ ఓట్లు 1,49,183 ఓట్లు. 1,49,000 అంటే 1,00,000 ఓట్లు బీసీలే. 2.5 లక్షల ఓట్లు ఉంటే 1,00,000 ఓట్లు బీసీలే. ఈ పరిగి నియోజకవర్గంలో రెడ్ల ఓట్లు ఎన్ని ఉన్నాయి చూడండి. 13,781 ఓట్లు. 13,781 ఓట్లు రెడ్లై ఓన్లీ. డిపాజిట్ కాదు కదా, ఏమన్నా దత్తదా వాళ్ళ ఓట్లతోటి? ఏమన్నా ఉందా? నోటాతోని పోటీ పడాల్సిందే. ఇక్కడ నిర్ణయాత్మక శక్తి ముదిరాజ్ సామాజిక వర్గం అక్కడ ఉంటుంది. పరిగి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుపోవటంలో అయినా ఏకపక్షంగా ఓన్లీ ముదిరాజుల ఓట్లే 68,000 ఓట్లు. 68,000 పరిగి నియోజకవర్గంలో. ఇక ఇక్కడ 1952లో ఏర్పడినటువంటి నియోజకవర్గం. షాజహాన్ బేగం కాంగ్రెస్, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి, రమాదేవి రెడ్డి, కమతం రామరెడ్డి, అహ్మద్ షరీఫ్, ఆ తర్వాత అహ్మద్ షరీఫ్ 2 సార్లు గెలిచిండు. ఇక 1985 నుంచి 85, 94, 99, 2004, 2009 కొప్పుల హరీశ్వర్ రెడ్డి ఈయన ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత కమతం రామరెడ్డి, తర్వాత రామ్మోహన్ రెడ్డి, తర్వాత కొప్పుల మహేష్ రెడ్డి, తర్వాత రామ్మోహన్ రెడ్డి. 1985లో పోయిన నియోజకవర్గం ఇప్పటి వరకు బీసీ ఎమ్మెల్యే కాలేడ. ఓట్లునే అవ్వాలి అంటే ఓట్లు లేవు, ఏం లేవు. చాలా చిన్న ఓట్లు వాళ్ళే, 7,000 చిల్లర ఓట్లు. ఇక్కడ 70 ఏళ్ల పరిగి రాజకీయ చరిత్ర, శాసనసభ ప్రాతినిధ్యాన్ని ఒకసారి చూసుకుంటే మన బీసీలకు ఇప్పటి వరకు లేదు. 1,49,183 ఓట్లు బీసీలే ఉంటే అందులో 68,000 ఓట్లు ఓన్లీ ముదిరాజులే. 68,000 ఓట్లు పరిగిలో. ఇక్కడ ఈ నియోజకవర్గంలో బలమైనటువంటి నాయకత్వాన్ని చూస్తే కాసాని వీరేష్ ఉన్నాడు. ముదిరాజ్ సామాజిక వర్గం నేపథ్యం ప్రముఖ రాష్ట్ర స్థాయి రాజకీయ నేత కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కుమారుడైతాడు. ముదిరాజ్ సామాజిక వర్గ చైతన్యం కోసం నిరంతరం శ్రమిస్తున్నాడు. కాసాని వీరేష్ బలమైనటువంటి నాయకుడిగా అక్కడి నుంచి కనిపిస్తాడు. ఇక హనుమంతు ముదిరాజు ఉన్నాడు, అక్కడి నుంచే. దోమ శ్రీశైలం ముదిరాజు ఉన్నాడు, పరిగి మున్సిపాలిటీ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు. రాము యాదవ్ ఉన్నాడు, ఆ తర్వాత దోమ రామచంద్ర ముదిరాజు ఉన్నాడు. ఇక్కడ ముకుంద నాగేశ్వర్ ముదిరాజు ఉన్నాడు, పరశమౌని బాబు ముదిరాజు ఉన్నాడు. వీళ్ళంతా చాలా బలమైన నాయకత్వం. వీళ్ళని ఏం చేస్తారంటే, రాన్న నీకెందుకు అని చెప్పి ఒక రెడ్డి ఆయన ఒక రెడ్డి ఆయన ఈ ముదిరాజును గుంస్తాడు, ఓ రెడ్డి ఆయన ఆయనను గుంస్తాడు, ఓ రెడ్డి ఆయన ఈయనను గుంజి వీళ్ళని కలవకుండా చేస్తారన్నట్టు. దోమ శ్రీశైలం పట్టణం పైన పట్టుంది. అలాగే కాసాని వీరేషు, ఆ తర్వాత ముకుంద నాగేశ్వర్, ఆ తర్వాత దోమ రామచంద్రయ్య, ఇట్లా ఈ 7 నాయకుల కలయిక మున్సిపల్ వార్డు నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక దెబ్బకి ఎగిరిపోతుంది. ఈ నియోజకవర్గం 57.45% ఓటర్లు బీసీలే. 57.45%. ఇట్లా ఈ పరిగి నియోజకవర్గాన్ని రేపు 2028లో శాసించబోతా ఉంది బీసీలే.